ముంచంగిపుట్టు మండలం పెదగూడ పంచాయతీలోని పనస గ్రామంలో జీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుని నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఉండగా ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు తాంగుల మోహనరావు వారానికి ఒక పూట కూడా పాఠశాలకు రావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ వచ్చినప్పటికీ మద్యం సేవించి వచ్చి అరగంట కూడా ఉండకుండానే వెళ్ళిపోతున్నారని వారు తెలిపారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుని నిర్లక్ష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు క్రమం తప్పకుండా ఉపాధ్యాయుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం వైఎస్ఆర్సిపి నుండి నేను ఈరోజు పనస గ్రామంలో స్కూల్లో మామూలుగా పిల్లలతో మాట్లాడాలన్న ఉద్దేశంతో ఈరోజు సందర్శించడం జరిగింది. అయితే మొన్న గణతంత్ర దినోత్సవం జరిగిన ఏడల కూడా మన టీచరు రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా FA3 అనేది ఎగ్జామ్స్ పెడుతున్నందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా కూడా మన పిల్లలు ఈరోజు ఇప్పటికీ 12:05 అవుతున్నా కూడా పాఠశాలలో ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంఈఓ గారికి కాల్ చేశాము, అయినా స్పందించట్లేదు. అది దయచేసి మండలంలో ఇంచుమించుగా మన 23 పంచాయతీల్లో ఇదే జరుగుతుందా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇంతకు ముందు కూడా స్కూల్ బిల్డింగ్ లేదనేసి పనస గ్రామం నుండి కూడా మేము మిమ్మల్ని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా స్పందించట్లేదు. అంటే దరిదాపుగా మాకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇదేనా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి పిల్లలకి ఈరోజు అడుగుతున్నాను, నాన్న మీకు ఈరోజు మొన్న రిపబ్లిక్ డే రోజు మీ మాస్టర్ వచ్చారా? లేదా? ఈరోజు మీకు ఎగ్జామ్ ఉందనేసి చెప్పారా? మరి ఇప్పుడు కూడా ఎగ్జామ్ ఉంది అనేసి టీచర్స్ తెలియజేయడం జరిగింది, కానీ ఈ ఎగ్జామ్ అనేది ఇప్పుడు దాకా కాండక్ట్ చేయడం అనేది లేదు. అది దయచేసి గ్రామస్తుల తరపున మండల వైసీపీ తరపున ఖండిస్తున్నాము. ఇది మాత్రం మేము కలెక్టర్ గారికి, ప్రాజెక్ట్ అధికారి గారికి వాళ్ళు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారనేసి కోరుకుంటున్నాము. దయచేసి ఈ విషయాన్ని గ్రహించి పనస గ్రామంలో మాత్రం స్కూలు బిల్డింగ్ లేదు. అలాగే పిల్లలు దరిదాపుగా 15 మంది ఉన్నారు. ఆ 15 మంది ఉదయము 9 గంటల నుండి స్కూల్ అనేది ప్రారంభం. ఇప్పటిదాకా 15 మంది వచ్చి కూడా టీచర్ వస్తారన్న ఉద్దేశంతో వేచి చూసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ మీద తగు చర్యలు కానీ తీసుకోపోతే గ్రామస్తులతో మేము వచ్చేసి మరి వారి దాకా శాఖపరమైన చర్యలు కాకుండా ఉద్యోగ పరంగా కూడా మేము చర్యలు తీసుకునేటట్టు చూసుకుంటామనేసి మేము హెచ్చరిస్తున్నాము. నా పేరు సోమేష్ కుమార్ అండి. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం పెదగూడ పంచాయతీ పనస గ్రామం అండి. మా గ్రామానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా సరే సరైన వసతి కల్పన లేదండి. స్కూల్ లేదు. అదేవిధంగా ఏదో ఇప్పుడు ప్రజెంట్ రేక్ షెడ్ ఉందండి. ఈ రేక్ షెడ్ కూడా గ్రామస్తులు నిర్మించుకున్న రేక్ షెడ్ అండి. స్వచ్ఛందంగా అనమాట, ఎంత కొంత చంద వేసుకునే రేక్ షెడ్. ఈ రేక్ షెడ్ అయితే వేసుకున్న సందర్భాల్లోనే కనీసం స్కూల్ టీచర్ అయినా వచ్చి ఇందులో నాకు సరిగ్గా పాటలు చెప్తారంటే టీచర్ ఉపాధ్యాయులు కూడా సరిగ్గా రాకపోవడాలు. ఈ విషయం మీద ఎన్నోసార్లు ఎంఈఓ గారు కావచ్చు, పై అధికారులు చాలామంది కూడా మేము స్పందించడం జరిగింది. చాలా సందర్భాల్లో కూడా వినిపించడం జరిగింది, కానీ ఏ పై అధికారులు కూడా సరిగ్గా స్పందించట్లేదు. ఇటువంటి సందర్భాల్లో మరి మేము అడగాలి, ఎవరిని తెలియజేయాలనే విషయం మీద మేము ఇప్పటికే చాలా బాధలో ఉన్నాము. ఎన్నో సందర్భాల్లో కూడాను మరి పంచాయతీ లెవెల్లో ఉన్నటువంటి ఎస్ఎం గారిని కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంఈఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా ఇక్కడ కూడా ఇంకా స్పందించకపోతే ఇంకా పై పిఓ గారికి లేదా కలెక్టర్ గారికి కానీ
ఇటువంటి పై అధికారులకి మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క విషయం మీద పైన ఉన్న అధికారులందరూ స్పందించాలని కోరుకుంటున్నాము.